హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఇది హ్యాపీ దివాళీ అని చెప్దామంటే ఇది ఈ రోజుది కాదు. ఇది నేను మణిపూర్ వచ్చాక ఫస్ట్ దివాళీ అనమాట. సో నేనైతే ఇలా రెడీ అయ్యాను. ఇలా గ్రీన్ కలర్ శారీ వేసుకొని, అండ్ నైట్ పూట కదా ఈ దివాళీ సెలబ్రేషన్. సో పిల్లలకైతే మాత్రం స్వెటర్ అలా అరేంజ్ చేశాను. అండ్ పెద్దదైతే మాత్రం ఇలా రెడీ అయింది, స్వెటర్ అయితే వేసుకుని చెప్పింది. సో ఫైనల్లీ ఇంటి కింద కొంచెం లైట్స్ అవి ఉంటే అక్కడ అలా వీడియో తీసుకొని అలా స్టార్ట్ అయ్యామన్నమాట. చూడండి ఎంత మంచిగా డెకరేట్ చేస్తారో. ఇది ఏది ఎక్కువ మందితో సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ ప్లేస్కే మేము వస్తాము. నా ఓల్డ్ వీడియోస్ చూసుంటే వాకింగ్ అప్పుడు చూపించే ఉంటాను. అండ్ ఈ క్యాండిల్ చూడండి ఎంత ముద్దుగా బ్యూటిఫుల్గా ఉందో. అరటి రెబ్బలు ఉంటాయి చూసారా, దాని లోపల కొవ్వొత్తు పెట్టారు. సో ఆ లుక్ వచ్చిందనమాట. సో ఫైనల్లీ లోపలికైతే వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళగానే ఇలా ఒక పెద్ద ముగ్గు, దాని చుట్టూ మొత్తం దీపాలతో అరేంజ్ చేశారనమాట. ఎందుకంటే దీపావళి కదా, దీపావళికి దీపాలు లేకపోతే ఎలా చెప్పండి. అండ్ ఇక్కడ హ్యాపీ దీపావళి అని కూడా రాశారు. అండ్ ఒక పూజ కూడా జరుగుతుంది. ఆ ప్రాసెస్ అంతా మీకు ఇప్పుడు చూపిస్తాను. పూజ మాత్రం చక్కగా అయిపోయింది కదా. తర్వాత హారతి కూడా ఇచ్చామన్నమాట పాట పాడుతూ. అండ్ అది అయిపోయిన తర్వాత మేము కాకర పువ్వుతులు అవి కాల్చామన్నమాట. అంటే ఎన్విరాన్మెంటల్ని పాడు చేయకూడదు కదా, పొల్యూషన్ ఉండకూడదు. సో అందుకనే ఊరికే దీపావళి అనే ఒక పేరుకి ఏదో చేతిలో పట్టుకొని నార్మల్గా ఒక 2 అలా కాల్చామన్నమాట కాకర పువ్వుతులు. అవి ఫొటోస్ ఉన్నాయి మాత్రమే, ఇంకేం లేదు. సో ఆ ఫొటోస్ని పెట్టి ఇలా ఒక మెమరబుల్ వీడియోగా ఇలా కన్వర్ట్ చేశాను అనమాట. అండ్ లాస్ట్లో అయితే మాత్రం నా వీడియో అయితే మా హస్బెండ్తో తీయించుకున్నాను. అది కూడా నాకు చాలా చాలా ఇష్టం, ఎందుకంటే దాంట్లో నేను చాలా స్లిమ్గా కనిపిస్తాను. తర్వాత ఇలా పూజ చేసాము. అండ్ ఆ పింక్ కలర్ శారీ ఉన్నారు కదా, ఆవిడ దేవుడికి రక్తంతో అంటే అభిషేకం లాగా ఒక 2-3 డ్రాప్స్ ఇస్తారనమాట. అప్పుడు మాకు చాలా భయం వేసింది. అండ్ ఆ తర్వాత మేమందరం కలిసి ఇలా దండం పెట్టుకున్నాం. పిల్లలు అయితే చాలా హడావిడి చేస్తున్నారు. ఆ బోట్ని కూడా దేవుడి దగ్గరికి పంపిస్తారు ఇప్పుడు. సో పిల్లలు ఆ బోట్ని చూసి చాలా సంబరపడిపోతున్నారు. తర్వాత ఏం జరుగుతుందో తెలియదు కదా. అండ్ ఇక్కడైతే దండం పెట్టి వేరే ప్లేస్కి తీసుకువెళ్ళి దాన్ని దేవుడి దగ్గరకు పంపించేస్తారు. సో మొత్తం మీద అయితే ఇది ప్రాసెస్. ఇంత లేట్ అయింది, పిల్లలకి మాత్రం నిద్ర లేదు, ఆకలి లేదు. అలాగనే గ్రేట్ అని చెప్పుకోవాలి. ఇంకా ఆడుతున్నారనమాట. ఇంటికి నడవండి అని అడుగుతున్నా సరే వాళ్ళు మాత్రం వాళ్ళ ఆటలో వాళ్ళు మునిగిపోయారు. ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.